హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనం వన్ వేలో ఉన్నాము. ఈ వన్ వేలో 3 lanes ఉన్నాయి చూడండి. ఫస్ట్ లేన్, సెకండ్ లేన్, థర్డ్ లేన్ అని చెప్పేసి డివైడర్ పక్కన లైన్ మాత్రం మనం వదిలిపెట్టాలి. ఆ థర్డ్ లేన్ మాత్రం ఖచ్చితంగా మనం ఓవర్టేక్ చేసుకోవడానికి వదిలిపెట్టుకోవాలి. ఈ మిడిల్ కానీ లెఫ్ట్ కానీ మనం డ్రైవ్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి లైన్. రైట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా వదిలిపెట్టాలి. చూడండి, ముందున్న వెహికల్ కూడా మనకు మిడిల్లో పోతుంది కానీ సో అట్లా మనకి రైట్ సైడ్ ఓపెన్ పెట్టడం వల్ల ఏంటంటే ఓవర్టేక్ చేసుకునే వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఈజీ ఉంటుంది వాళ్ళకి. మనం రైట్ సైడ్ ఎప్పుడు కానీ డ్రైవ్ చేయొద్దు. రైట్ సైడ్ ఓన్లీ ఫర్ ఓవర్టేకింగ్ చేసుకోవడానికి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి డ్రైవింగ్ మనకు ఎక్సలెంట్ డ్రైవింగ్. మనం మిడిల్లో ఉన్నాము. వెరీ గుడ్. ఇలా రోడ్డు పైన ధాన్యం పోసినప్పుడు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ మరీ వెళ్ళొద్దు. ఆ ధాన్యం మీద కొన్ని రాళ్ళు పెడతారు. ఆ రాళ్ళు మన టైర్ ఎక్కింది అనుకోండి, వెహికల్ బోల్తా పడే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, విశ్వనాథం గారు చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. దీన్ని నేరో రోడ్ అంటే ఇప్పటిదాకా వన్ వే వచ్చింది కదా, ఇప్పుడు మాత్రం 2 వే. ఈ 2 వే వచ్చేసరికి మధ్యలో మనకు ఒక లైన్ ఉంటుంది. యాక్చువల్లీ లైన్ పోయింది. ఆ లైన్ వరకు వెళ్ళొద్దు. మనం లెఫ్ట్ సైడే వాడుకోవాలి. ఇక్కడ బ్రోకెన్ లైన్ స్టార్ట్ అయింది చూడండి, మిడిల్ ఒక లైన్. బ్రోకెన్ లైన్ కనుక ఉంటే ఓవర్టేక్ చేసుకోవచ్చు అని అర్థము ఈ దారిలో. కానీ ఆ లైన్ దాటి మనం అక్కడ ఊరికే వెళ్ళొద్దు. ఎప్పుడైనా మనకు దారి లేకుండా ఉండి మనం ఓవర్టేక్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ లైన్ రైట్ సైడ్ వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసుకొని మళ్ళీ మన వైపుకి వచ్చేసేయాలి.